నాకు కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మేటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఓన్లీ యానిమల్స్‌లోనే ఉంటుంది. పర్టిక్యులర్ సీజన్‌లో మాత్రమే అవి మన భాషలో చెప్పాలంటే డేట్ చేసుకుంటాయి. ఆ కాన్సెప్ట్ మన హ్యూమన్స్‌లో కూడా ఉంటే చాలా బావుంటుంది అని. కనీసం అప్పుడైనా ఈ ఆడవాళ్ళ మీద జరిగే వికృత చర్యలు ఆగుతాయని అనిపిస్తూ ఉంటది. మొన్న 'నిర్భయ', నిన్న 'ప్రియాంక రెడ్డి', ఇవాళ కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్. ఇవి మనకు తెలిసినవి మాత్రమే. తెలియనివి ఇంకా చాలానే జరుగుతున్నాయి. ఈ ట్రైనీ డాక్టర్ విషయంలో ఏం జరిగింది ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అది ఉదయం 7-8 ఆ మధ్య ప్రాంతంలో హాస్పిటల్ సెమినార్ హాల్లో ఒక డెడ్ బాడీని ఫైండ్ చేశారు. ఆ డెడ్ బాడీ ఎలా ఉందో వర్ణించడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ బాడీని తీసుకెళ్లి టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తను ఒక ట్రైనీ డాక్టర్, ఒక అమ్మాయి అని, తనని రేప్ చేసి చంపారు అని. అప్పుడు ఆ హాస్పిటల్ డీన్ అన్న మాట ఏంటంటే ఆ టైంలో సెమినార్ హాల్కి ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళింది అని. జనరల్గా అసలు ఏం జరిగిందనే విషయం తెలియకుండానే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ అమ్మాయి పీజీ కంప్లీట్ చేసి ఒక హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తుంది. జనరల్గా ట్రైనీ పేరుతో వచ్చిన వాళ్ళకు ఎక్కువ వర్క్ ఉంటుంది. అలానే తను కూడా ఒకరోజు 36 అవర్స్ వర్క్ చేయాల్సి వచ్చింది. అలా వర్క్ చేసి అలసిపోయి అరౌండ్ మిడ్నైట్ 2 to 3 ఈ మధ్యలో సెమినార్ హాల్లోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుందాం అని అనుకుంది. సో అదే టైంలో ఏం జరిగిందంటే అదే హాస్పిటల్లో ఒక పర్సన్ ఉన్నాడు. అతను సంజయ్ రాయ్. ఆ హాస్పిటల్లో అతను ఒక బ్రోకర్. అంటే పేషెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర మనీ తీసుకుని డాక్టర్ని అసైన్ చేయడం, ఆ డాక్టర్కి ఒక పర్టికులర్గా పేషెంట్స్ని చూపించడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఆ హాస్పిటల్ వాళ్ళు ఏకంగా తనకు ఒక రూమ్ కూడా ఇచ్చి అక్కడే స్టే చేయడానికి అన్ని వసతులు సమకూర్చారు. యాక్చువల్ అలాంటి వ్యక్తికి రూమ్ అసైన్ చేశారు, కానీ ఇలాంటి ట్రైనీ పేరుతో వచ్చిన డాక్టర్స్కి వాళ్ళకి ఇలా ఎక్కువ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా మంచి రూమ్ అసైన్ చేసి ఉంటే బాగుండేది. సో అమ్మాయికి అలాంటి రూమ్ ఏం లేక ఆ టైంలో సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుందాం అని అనుకుంది. సో అదే టైంలో ఈ సంజయ్ రాయ్ అనేవాడు హాస్పిటల్ బ్యాక్ సైడ్ గంజాయి అండ్ మందు కొడుతూ ఉన్నాడు. ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి పడుకుందాం అని అనుకున్నాడు అరౌండ్ అదే టైంలో 2 to 3 మధ్యలో. సో ఆ టైంలో ఆ సెమినార్ హాల్లో ఆ అమ్మాయిని ఒంటరిగా చూసి సో ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళి సో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపాడు. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో ఆ అమ్మాయికే తెలియాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఈ అమ్మాయి బాడీని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఆ ప్లేస్కి ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దొరికినాయి. సో అప్పుడు ఒకసారి సెక్యూరిటీ కెమెరాని చెక్ చేస్తే అందులో ఈ సంజయ్ రాయ్ సెమినార్ హాల్ లోపలికి వెళ్తున్నట్టు ఉంది. సో తన దగ్గరికి వెళ్ళి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని తన మొబైల్ తోటి కనెక్ట్ చేశారు. సో అవి వెంటనే పేరింగ్ ఏమీ అడగకుండా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినాయి. సో అందువల్ల ఈ ఇయర్ ఫోన్స్ తందేనని, సో తనే మెయిన్ పర్సన్ అని చెప్పేసి అరెస్ట్ చేశారు. సో దాని తర్వాత మనందరికీ తెలుసు ఆ సంజయ్ రాయ్ నేరాన్ని ఒప్పుకుని ఏమైనా చేసుకోండి అనడం మీరు వినే ఉంటారు. సో దాని తర్వాత చాలామంది నిరసనలు కూడా తెలిపారు. సో అందులో ఆశ్చర్యం ఏంటంటే మమతా బెనర్జీ కూడా ఆవిడ కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొని ఆవిడ కూడా తన నిరసన తెలిపింది. యాక్చువల్లీ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, పేరు అడిగలేదు. తను చెప్పిన ప్రకారం ఏంటంటే మమతా బెనర్జీ అక్కడే హోమ్ మినిస్టర్ అని, హెల్త్ మినిస్టర్ అండ్ సీఎం 3 పోస్టులు ఆవిడే. సో ఆవిడే వచ్చి ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఆవిడ వచ్చి ప్రొటెస్ట్లో పాల్గొనే కంటే సో ఆవిడే ఆ అమ్మాయికి న్యాయం చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది దాని కింద కామెంట్స్ కూడా పెట్టారు. దానికి చాలామంది చెప్పింది ఏంటంటే అది యాక్చువల్లీ సిబిఐకి వెళ్ళిందని, సో అందువల్ల ఆమె ప్రొటెస్ట్ చేశారని చెప్పేసి. అయితే రీసెంట్గా ఈ సంజయ్ రాయ్ మీద సైకాలజీ టెస్ట్ చేశారు. సో అందులో కొన్ని విషయాలు తెలిసినాయి. అవి ఏంటంటే అతనికి చాలా వికృతమైన సెక్స్ అలవాట్లు ఉన్నాయని, ఆ సెక్స్కి తను చాలా ఎక్కువ బానిస అని చెప్పి ఈ విషయాలన్నీ తెలిసినాయి. అలానే తను ఇంత చేసి కొంచెం కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా చెప్పే సమాధానాలు కానీ, ఏమైనా చేసుకోండి అని చెప్పడం కానీ, ఇవన్నీ సైకాలజీ వాళ్ళకు కూడా చాలా షాక్ని గురి చేసినాయి అని చెప్పాలి. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఇక్కడ ఎన్ని శిక్షలు వేసినా, ఎంత కఠినంగా న్యాయాలు రాసినా కూడా సైకాలజీగా మనిషి పర్ఫెక్ట్గా లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దీనికి నేను ముందు చెప్పినట్టు ఆ మేటింగ్ కాన్సెప్ట్ లాంటివి ఉంటే ఏవైనా కొంచెం తగ్గుతాయి తప్ప, సో అవి లేనంత వరకు సైకాలజీ ఇలాగే ఉన్నంత వరకు, మెంటాలిటీ ఇలానే ఉన్నంత వరకు ఇవి ఇలానే జరుగుతాయి. ఇవన్నీ తగ్గాలంటే అసలు ఏం చేయాలంటే ఈ శిక్షలలో వీటిని కఠినం చేయడం కంటే కూడా ఈ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఇలా సైకాలజీ టెస్ట్ చేసి సో చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం ఏంటి, సో ఫేస్ చేసిన సమస్యలు ఏంటి, ఇలాంటివి తెలుసుకుని దాని ప్రకారం ట్రీట్ చేస్తే కనుక మేబీ ఇవి ఏమైనా తగ్గుతాయేమో అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.